అడ్వైజర్ గారు గౌరవనీయులు ఆర్ విద్యాసాగరరావు గారు, ఇప్పుడే మన సన్మానం అందుకున్నటువంటి మిత్రులు కృష్ణారెడ్డి గారు, ఈరోజు దశాబ్దాల కరువు నుంచి బయటపడి అద్భుతంగా కృష్ణానది జలాలు సాధించుకున్నటువంటి పాలేరు నియోజకవర్గ అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అని కొంతమంది ఉద్యమ సమయంలో మాట్లాడినారు. ఏమొచ్చిందో ఈరోజు పాలేరు నియోజకవర్గం ప్రజలు నడితే చెప్తారు. అగమేఘాల మీద దేశ చరిత్రలోనే అత్యంత అరుదుగా కేవలం 9-10 నెలల కాలంలో అద్భుతంగా ఒక 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు మీరు సాధించుకున్నారు. అందుకు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పాలేరు నియోజకవర్గం యొక్క రైతాంగం అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిగిలిపోయిన కొన్ని గ్రామాలని కాకరవాయి, సుబ్బిలేడు, బచ్చోడు, రఘునాథపాలెం, లక్ష్మీదేవపల్లి, రాజావరం అనేటువంటి గ్రామాలు, తాండాలు కొన్ని ఉన్నాయి. వాటికి కూడా రేపు మధ్యాహ్నం నుంచే పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. వీరితో పాటు వారికి కూడా 100% రేపే పనులు ప్రారంభించి దానికి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే అగమేఘాల మీద దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆ గ్రామాల ప్రజలకు కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా హుషారైన మనిషి, కానీ ఇంత హుషారని నేను అనుకోలే. ఒక ఊరిలో చాలా తొందరపడేటువంటి చుట్టం వచ్చిందంట. ఆ చుట్టము అంటే అది పాతకాలము, ఇప్పటి కాలం కాదు, సెల్ ఫోన్లు అవన్నీ లేని కాలం. పోతానే తొందరగా పోతా అంటే ఇంట్లో పెద్దమ్మ చాలా దూరం పోవాలి బిడ్డ, ఒక ఆమె దూరం పోవాలి, మరి అన్నం తయారు కాలేదు, రాత్రి కొద్దిగా సలన్నం తినిపో బిడ్డ అన్నదట. అట్లేం లేదులే పెద్దమ్మ, రాత్రి సలన్నం తింటా, ఉడుకన్నం అయ్యేదాకా ఉంటానదట. నాగేశ్వరరావు గారు ముందుగానే నాకు ఇక్కడికి ఇస్తే చాలు సార్ అన్నాడు. ఇప్పుడు అక్కడ మాదిరిపురం గుట్టకాడ కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలను మరి వీళ్ళ సంగతి ఏందో చెప్పంటాడు. ఇంత హుషారని అనుకోలే నేను. మంచి, చాలా సంతోషం. ఇట్లాంటి ప్రజాప్రతినిధులు ఉంటేనే ఆశించినటువంటి అభివృద్ధి వస్తుంది. మీ అదృష్టం, మీకు మంచి నాయకుడు, సీనియారిటీ ఉన్న నాయకుడు, చిత్తశుద్ధి ఉండి నిబద్ధతతో పనిచేయించే నాయకుడు మీరు ఎన్నుకోవటం, వరదగా మీరు ఆయన ఎన్నుకోవటం, ఇలా కృష్ణానీళ్ళ వరద ఆయన భారించడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు భక్త రామదాస్ గారి జయంతి మన తెలంగాణకు, పాలేరు ప్రాంతానికి, ఇదే నియోజకవర్గంలో భాగంగా ఉన్న నేలకొండపల్లికి మనందరికీ కూడా గర్వకారణం. వారి జయంతి రోజునే ఈ ప్రాజెక్టు పూర్తయి నీళ్లు రావడం అనేది ఇది ఒక గొప్ప కోఇన్సిడెన్సు, చాలా అద్భుతమైనటువంటి సంతోషం కలిగించే విషయం. ఈ పవిత్రమైన రోజు గతంలో మనం అంతకు నిరాదరణకు గురైనాం. సమైక్య రాష్ట్రంలో మనకి ఎవరికి కూడా గుర్తింపు సరిగా రాలే, రామదాస్ గురికి కూడా రాలే. ఈరోజు మన సొంత రాష్ట్రం కాబట్టి, రామదాస్ గారి విలువేందో మనకు తెలుసు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేలకొండపల్లిలో వారి స్వగ్రామంలో భక్త రామదాస్ మెమోరియల్ కూడా అద్భుతంగా నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న నేను ఖమ్మం రావడం కోసం, పాలేరు రావడం కోసం, మీ దర్శనం కోసం రావడం కోసం, ప్రాజెక్టు ప్రారంభించడం కోసం రెడీ అవుతున్న టైంలో నాకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. సార్, నేను కూడా రావాలనుకుంటున్నా, ఈ ప్రాజెక్టులో మా సొంత ఊరు కూడా, మా భూమి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంత తొందరగా ఇది పూర్తి కావడం గొప్ప అని చెప్పి వారు మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా నాతో వచ్చినారు. అంటే పాలేరు ప్రాంతంలో ఎంత బాధ,
చాలామంది ముఖ్యమంత్రులు కానీ ఈరోజు మీ హయాంలో మా సొంత తెలంగాణ రాష్ట్రంలో మా పాలేరుకి గౌరవం దక్కిందని చెప్పి ఆయన ప్రత్యేకంగా మీలో ఒకరిగా పాలేరు బిడ్డగా సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చారు. నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. నీళ్ళు ఎంత ముఖ్యమో వస్తే కలిగే సంతోషం ఏందో ఈరోజు నేను ప్రయాణించే బస్సు వెంట పరిగెత్తిన ప్రజల కళ్ళల్లో మెరిసిన మెరిపే తార్కాణం అని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా చెప్పారు. నేను ఒకే ఒక్క మాట తెలంగాణ ప్రజానీకానికి ఈ వేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నా. చాలా కష్టపడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీ అందరికీ తెలుసు. తెలంగాణకు సంబంధించి మాట్లాడితే జోకు చేసేవాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, ఎక్కడ సాధ్యమైందని మాట్లాడేవాళ్ళు. అయినప్పటికీ చాలా తీవ్రమైన ప్రయత్నం చేసి ఎన్నో అవమానాలు, అవహేళనలు, విమర్శలు, వ్యక్తిగతమైన నిందలు భరించి ఒక సమయంలో నా ప్రాణం కూడా పణంగా పెట్టి సాధించుకున్న రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. 600 సరే, ఏది ఏమైనా సరే మీ దీవెన ఉన్నంత వరకు 1 కోటి ఎకరాలు కృష్ణా గోదావరి నదుల నీళ్లతోని పచ్చబడగొట్టే వరకు ప్రాణం పోయినా సరే విశ్రమించేది లేదు అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలంగాణ 50 మంది ప్రజానీకాన్ని మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఇన్ని ఆటంకాలు, ఇన్ని రకాల నాటకాలు జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రాజెక్టు కడితే కోర్టు స్టేలు తేవడం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ముఠాను తయారు చేసినారు. సంబంధం లేని వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన ఒక కాంగ్రెస్ నాయకుడు మేడిగడ్డ బ్యారేజ్ కడపోయి పిటిషన్ వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక ముఠాను తయారు చేసి ఇదిగా నీళ్లు రావద్దు, మేమేం చేయలేదు, మాకు చేత కాలేదు, మీరు చేస్తే మా బతికేం కావాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా అడుగడుగున ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని నిర్వాసితులను ఒక ముసుగు పెట్టి విచిత్రమైనటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారు. మాట్లాడడానికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చిదంబరం గారని ఒక నాయకుడు వచ్చినాడు, కాంగ్రెస్ నాయకుడు. ఆయన మాట్లాడతాడు, ఆయనకేం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్టు చదివిపోతాడు ఆయన. ఏం కాలే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ప్రజలకేం కాలేదు ఉంటాడు. నేను ఒక మాట సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు 35,000 కోట్ల రూపాయల ఖర్చుతో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సంక్షేమ పథకాలు చేపడుతున్న మాట వాస్తవం కాదా చిదంబరం గారు? మీకు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో, రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడు లేని విధంగా 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు అనేక మందికి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ పరిపాలనలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడన్నా ఇది అమలు చేస్తున్నారా చిదంబరం గారు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉంది, మీరు ఇస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పాలేరు ప్రాంతంలో 1000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా అండి? వస్తుందా లేదా? వస్తలేదా? 1000 రూపాయల పెన్షన్ వస్తున్నది కదా, వినబడతలేదా? 1000 రూపాయల పెన్షన్ వస్తుందా లేదా? వస్తుందనే వాళ్ళు చేయలేవటాలు దయచేసి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మీరు ఎప్పుడన్నా ఆలోచించినరా? పేదలు చదువుకునే పాఠశాలలలో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టాలని మీ జీవితంలో ఎప్పుడన్నా ఆలోచించినా చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా అమలవుతున్నది. అదేవిధంగా మీరు 4 కిలోల బియ్యమే ఇచ్చినారు. కుటుంబంలో ఎందరన్నా 20 కిలోలని అడ్డం పెట్టినారు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కడుపు నింపాలని 6 కిలోల బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? క్యాప్ తీసేసి, లిమిట్ తీసేసి సభ్యులు ఎందరుంటే అన్ని 6 కిలోలు ఇస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి మనం చేస్తా ఉన్నా.
మన రాష్ట్రంలో సుమారు 5-5.5 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వారిలో పెన్షన్ కార్డు పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ మధ్యన నిర్ణయం తీసుకున్నాం. మీ చరిత్రలో మీ 40 ఏళ్ల పాలనలో బీడీ కార్మికులు అనే పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఏనాడైనా మీరు ఆలోచన చేసిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒంటరి మహిళల గురించి నేను ఈ మధ్యనే అసెంబ్లీలో ప్రకటించిన మాట మీరందరూ కూడా చూశారు. ఒంటరి మహిళలకు కూడా ఇబ్బంది ఉందని చెప్తే, సుమారు 3 లక్షల మంది ఉందని చెప్తే, రాబోయే ఏప్రిల్ నెల నుంచి వాళ్ళకు కూడా 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రకటించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్లికి పేదవాళ్ళైన వాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట 51,000 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? మీరెక్కడైనా అమలు చేసినరా చిదంబరం గారు? మీరు కేంద్రంలో పరిపాలన చేసినాడు కానీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు కానీ కనీసం మీరు ఆలోచన చేసినరా? మీ మెదడు కన్నా వచ్చిందా? మీ ఆలోచన తట్టిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 17,500 కోట్ల రూపాయల రైతుల రుణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసిన మాట వాస్తవం కాదా? దానిలో 75% ఇప్పటికే వాళ్ళకు అందించిన మాట వాస్తవం కాదా? ఇది వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇటీవలి కాలంలో జరిగినటువంటి అసెంబ్లీలో 4,000 కోట్ల రూపాయల పేదల యొక్క ఇంటి రుణాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పి ఈ 17,500 కోట్ల రూపాయలు రుణాన్ని ఈ భారతదేశంలో ఏదైనా వేరే రాష్ట్రం మాఫీ చేసిందా? అటువంటి ఉదాహరణ ఉందా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా మిషన్ భగీరథ ఇందాక చూసాం, మాదిరిపురం గుట్ట దగ్గర ఎటువంటి కార్యక్రమం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. పాలేరు రిజర్వాయర్లో ఇంటేక్ వెల్ ఏ విధంగా పూర్తవుతుందో మీరు చూస్తూ ఉన్నారు. రాబోయే 1 సంవత్సర కాలంలో తెలంగాణ ప్రతి ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయంతో పాటు నల్లా పెట్టి ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా బిగించి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెట్టి పరిశుభ్రమైన మంచినీళ్ళు అందించే ప్రాజెక్టు వడివడిగా జరుగుతున్నమాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మిషన్ కాకతీయ కింద ఈరోజు 16,000 చెరువులు బాగు చేసి మిగిలిన 30,000 చెరువులు కూడా బాగు చేయడానికి జరుగుతున్న కార్యక్రమం మీకు కనపడతలేదా? కాంగ్రెస్ పార్టీకి మీరు గుడ్డి వాళ్ళ మీకు కన్నులు లేవా అని చెప్పి ప్రజలందరికీ తెలుసు జరుగుతున్న వాస్తవం మీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీ జీవితంలో మీరు ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. పేదలకు డబ్బాలంటే ఒక ఇల్లు కట్టించి, ఒక రూమ్ కట్టించి, ఇదే వైకుంఠం అనుకో, ఇదే కైలాసం అనుకో అని చెప్పి ఒకటే డబ్బాలాగా ఒక రూమ్ కట్టించినారు. అదే మీ కర్మాన్ని వదిలేసినారు. ఈరోజు 5,04,000 రూపాయల ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్న మాట వాస్తవమా కాదా? మీ కండ్ల పడతలేవా? ఈ ఖమ్మం జిల్లాలోనే సుమారు 6,000 ఇండ్లు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా హరితహారం కార్యక్రమం ఇప్పుడే రామయ్య గారిని మనం సన్మానం చేసినాం. చెట్లు నాటే కార్యక్రమం ప్రపంచం మొత్తంలోనే 3వ అతిపెద్ద మానవ ప్రయత్నం. 230 కోట్ల మొక్కలు నాటేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. భారతదేశంలో ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ జన్మలో మీరు ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. అనేక ప్రాంతాలు మాకు జిల్లాలు చేయండి మహాప్రభో, చాలా దూరం పోలేకపోతున్నాం, బాధలు భరించలేకపోతున్నామంటే మీరు ఎన్నడూ కూడా పట్టించుకోలే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు చేసి, 125 కొత్త మండలాలు ఏర్పాటు చేసి, 68 రెవెన్యూ డివిజన్లు చేసి పరిపాలన సంస్కరణ తెచ్చిన మాట మీ కాంగ్రెస్ పార్టీ కనబడతలేదా? మీరు గుడ్డి వాళ్ళ? ఇది నిజమా కాదా? ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా కేజీ టు పీజీ విద్య చేస్తామని చెప్పినాం. గత చరిత్రలో ఎన్నడూ కూడా ముస్లిం మైనార్టీల గురించి కానీ ఇతర మైనార్టీల గురించి కానీ మీరు ఏనాడు పట్టించుకోలేదు. ఏనాడు కూడా మీరు పట్టుమని 300 కోట్ల బడ్జెట్ కూడా పెట్టలేదు. చివరి ఎలక్షన్ చివరిలో ఎలక్షన్ వచ్చే సంవత్సరంలో మేము 1000 కోట్లు పెడతామంటే అప్పుడు పెట్టినట్టుగా నటించినారు తప్ప ఏ ఒక్కనాడు కూడా మీరు చేయలే. ఈరోజు ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం 200 రెసిడెన్షియల్ పాఠశాలలు, 71 పాఠశాలలు ఆల్రెడీ పెట్టినమా లేదా? ఈ సంవత్సరంతో 200 పాఠశాలలు పెట్టబోతా ఉన్నాం. ఇది కూడా మీకు కనబడతలేదా? దేశంలో, భారతదేశంలో ముస్లింల కోసం ఎక్కడన్నా ఉన్నాయా రెసిడెన్షియల్ పాఠశాలలు? ఎక్కడ కూడా లేవు, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి.
దాన్ని గౌరవించేది కానీ దాన్ని మెచ్చుకునే సంస్కారం కానీ మీకు లేదు. పైగా ఏం జరుగుతలేదని మాట్లాడతావు. ఏ నోరుతో మాట్లాడినావు చిదంబరం గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలి. ఎప్పుడన్నా కాంగ్రెస్ రాజ్యంలో మీరు ఆలోచన చేసిందా? మీ మెదడుకు తట్టిందా వాళ్ళకి సాయం చేయాలని? ఈరోజు ఎస్సీ బీసీ ఎస్టీ ఓసీలలో కూడా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళు విదేశాలకు పోతామంటే 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ కాదా? ఇది నీకు కనబడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దళిత విద్యార్థుల కోసం, గిరిజన విద్యార్థుల కోసం, బీసీ విద్యార్థుల కోసం మొత్తం ఇదే సంవత్సరంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో 501 రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించబోతా ఉన్నాం. మీ మొత్తం 60 ఏళ్ల చరిత్రలో 100-120 స్కూళ్ళు ఉంటే ఒకటే సంవత్సరంలో ఈరోజు నిర్ణయం తీసుకొని 501 రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది మీకు కనపడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దళిత ఆడపిల్లలు చదువుకోవాలి. ఇప్పుడు కూడా కొంతమంది దుర్మార్గులు దళిత బిడ్డలు వచ్చి మాకు రూమ్ కిరాయి కావాలంటే ఇస్తలేరు. కొన్ని పట్టణాలలో వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. ఆ బాధను గమనించి గత సంవత్సరం 25 రెసిడెన్షియల్ కాలేజీలు శాంక్షన్ చేసినాం. ఈ సంవత్సరం ఆ సంఖ్యను ఇంకా పెంచి ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒకటి ఉండే విధంగా 60 కళాశాలల కోసం శాంక్షన్ చేయబోతున్నాం. వాటిని ప్రారంభించబోతా ఉన్నాం. దళిత ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ఏనాడైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఇందిరాగాంధీ బొమ్మ చూపించి, ఈ బొమ్మ చూపించి, ఆ బొమ్మ చూపించి దళితుల ఓట్లు దండుకున్నారు తప్ప వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం మీరు చేసిండ్రా? మీకు ఆ సోయి, ఆ సంస్కారం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చాలా ఉన్నాయి. నేను చెప్పుకుంటూ పోతే మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు తెచ్చి అందరికి అవకాశాలు కలిగించిన మాట వాస్తవం కాదా? మీకు కనబడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? మీ జమానాల కనీసం ఆలోచన చేసినారా? దీనికి ఏంది మీ సమాధానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బ్రాహ్మణులు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంక్షేమం కూడా జరగాలి. వాళ్ళకు కూడా ఇలా 100 కోట్లు మంజూరు చేసిన మాట, అమలు చేస్తున్న మాట మీకు కనపడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, జర్నలిస్ట్ మిత్రులకు కూడా 60 సంవత్సరాల పాలనలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏనాడన్న ఆలోచన జరిగిందా? ఈరోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా జర్నలిస్టు సంక్షేమానికి కూడా 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన మాట నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా జరిగిందా ఇవన్నీ? ఇవి జరుగుతాయని అనుకున్నామా? కళలు కూడా కళలు అన్నామా? ఇవన్నీ జరిగిన మాట వాస్తవం కాదా? మీరు కళ్ళు లేని కబోదులా? ఇవి వాస్తవాలు కావా అని చెప్పి నేను ఈరోజు చిదంబరం గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా అనేక మంది గోస మీరు పోసుకున్నారు. అర్ధాకలితోని, నకనకలాడే ఆకలితోని, ఆకలి కడుపులతో మీరు పనిచేయించినారు. రాక్షస పాలన చేసినారు. ఈరోజు మీరు పెట్టినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను సుమారు 20,000 మందిని మేము రెగ్యులరైజ్ చేసేది మీకు కనపడతలేదా? వాళ్ళ కడుపులు నింపేటువంటి ప్రయత్నం మేము చేసేది మీకు కనపడతలేదా? అది మంచి పని కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో సుమారు 24,000 మంది కార్మికులు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఏని సాహసం చేసి ఆ 24,000 మంది అవుట్ సోర్సింగ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని ఇలా రెగ్యులరైజ్ చేస్తున్నది నీ కళ్ళకి కనపడతలేదా చిదంబరం గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయం కాదా? మీరు అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ అని మీరు వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి మీరు ఇవన్నీ మీకు కనపడతలేవా? ఇవన్నీ పనులు కావా? ఇది ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కాదా? వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్లు ఎన్నో సందర్భాల్లో రైతులు అడిగినారు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినాయించండి అని చెప్పి. మీరు చేసినారా? మీకు ఆలోచనకు వచ్చిందా? ఇలా వ్యవసాయ ట్రాక్టర్లకు ట్యాక్స్ మినాయించలేదా టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఆటో రిక్షా కార్మికులు వాళ్ళకు ఉద్యోగాలు రాకపోయినా ఫైనాన్స్లోనో లోన్లోనో ఆటో తీసుకొని అటు అప్పు తీరుస్తూ సాయంత్రానికల్లా 200-300 సంపాదించుకొని భార్యా బిడ్డల్ని సాదుకుంటా ఉన్నారు. 1,00,000 పైచీలకు ఆటో రిక్షా కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు. వారందరికీ కూడా మేలు జరగాలని, ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు రావాలని ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆటో రిక్షాల యొక్క ట్యాక్సు మాఫీ చేసింది మీ కళ్ళకు కనపడతలేదా? ఇలా ఉందా తెలంగాణలో ఆటో రిక్షాలకు ట్యాక్సు? లేని మాట వాస్తవం కాదా అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినాం. అవన్నీ కూడా మీకేవి కనిపించవు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉండే మీరే హరించి వేసినారు. మీ 2 యూనియన్లు
ఆధ్వర్యంలో కాంగ్రెస్ టీడీపీ రెండు గవర్నమెంట్లు కూడా డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేసినారు. ఇలా మేము పునరుద్ధరించినాం. సుమారు 25,000 నుంచి 30,000 మందికి సింగరేణి కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు దొరుకుతున్న మాట నిజం కాదా, మీకు కనపడతలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జాతీయ రహదారులు 58 ఏళ్ల పాలన కాంగ్రెస్ టీడీపీ. అంతకుముందు ఉండేది 2,650 కిలోమీటర్లండి. మొత్తం 60 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో మనకున్న నేషనల్ హైవేస్ 2,650 కిలోమీటర్లు. తుమ్మల నాగేశ్వరరావు గారు మీ బిడ్డనే, మీ ఎమ్మెల్యేనే. ఈరోజు ఆర్ఎన్బి శాఖ మంత్రిగా నాతో చెప్పించి పట్టుదలతో పనిచేసి ఆయన సాధించుకొచ్చింది షార్ట్ పీరియడ్లో 1 ఇయర్ టైంలో 50 సంవత్సరాల నుంచి 2,650 కిలోమీటర్లు ఉంటే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించుకొచ్చిన నేషనల్ హైవేసు 2,776 కిలోమీటర్లు. అంటే మీ 58 ఏళ్ల పాలన కంటే ఎక్కువ. ఇది అభివృద్ధి కాదా? మీ కళ్ళకు కనపడతలేదా? కనపడుతుంది. మీ కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. మీ భవిష్యత్తు శూన్యం కనపడుతుంది. కాబట్టి మీరు ఇష్టం వచ్చినటువంటి అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. టీఎస్ ఐపాస్ ప్రపంచమంతా మెచ్చుకుంటున్న పారిశ్రామిక విధానం. ₹1 లంచం లేకుండా, ఒక్క ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఈరోజు రాష్ట్రంలో 3,000 పరిశ్రమలకు 15 రోజుల లోపు పర్మిషన్లు ఇచ్చిన మాట మీకు కనపడతలేదా? ఇందులో 1,600 పైచీలకు పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చిన మాట మీకు కనపడతలేదా? ఇదంతా వాస్తవం కాదా? గోడౌన్స్ అండి. మీరు ఇంతకుముందు చూసినారు. ఎరువులు దొరకాయి, మందులు దొరకాయి, విత్తనాలు దొరకాయి. రైతు దాచుకుందామంటే జాగలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి గోడౌన్ల కెపాసిటీ తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నులు. అది ఏ మూలకు సరిపోదు. ఇమ్మీడియట్గా నేను రివ్యూ చేసి ఇలా ఇరిగేషన్ శాఖ చూసి హరీష్ దగ్గరనే ఆ పోర్ట్ఫోలియో కూడా ఉంది, మార్కెటింగ్ శాఖ. 1000 కోట్ల నాబార్డు రుణం తీసుకొని 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ మాత్రమే ఉంటే ఈరోజు ఇంత స్వల్ప కాలంలో దాన్ని 21 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ కంప్లీట్ కూడా చేసినాం. మీ జిల్లాలో కూడా చాలా చోట్ల కట్టినారు. ఖమ్మం జిల్లాలో ఇంచుమించు ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ తీసుకొచ్చినాం రైతుల అవసరాలు, ప్రజల అవసరాల దృష్ట్యా. ఇది మీకు కనపడతలేదా? 58 ఏళ్లలో మీరు కట్టిన గోడౌన్స్ కెపాసిటీ 4 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 సంవత్సరాల కాలంలో దాన్ని 21 లక్షలు తీసుకొని పోయిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయాలి. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు అన్న నాతో అసెంబ్లీ మీరు కూడా చూసినారు. కరెంటు మీద చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీలో. ఈ పుణ్యాత్మల ఫలితమని గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏమైనా అయ్యాక తెలియకపోతుండే, అసలు వస్తుందా రాదా కూడా తెలియకపోతుండే. దినమంతా కూడా కరెంటు అయినటువంటి పరిస్థితి ఉండే. ఆ సింగిల్ ఫేజ్ వస్తే కూడా అదే మహద్భాగ్యం అనే పరిస్థితి ఉండే. నేను శాసనసభలో చెప్పిన తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోనే దీన్ని బాగు చేస్తాం. 25,000 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టినామని చెప్తే అట్లా కనుక జరిగితే అది అద్భుతమే. ఇక నువ్వు అద్భుతం సాధించినట్టే నన్ను అవమానపరుస్తూ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు మాట్లాడారు. మీరు చూసినారు, అది రికార్డులో ఉంది. కేవలం 5.5-6 నెలల కాలంలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏ రకమైన విద్యుత్ శక్తి సరఫరాకు మెరుగులు దిద్దినామో దానికి మీరే సాక్ష్యం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక్క కరెంటు సరఫరా మీకు కనపడతలేదా? చిదంబరం గారు ఏ నోరు పెట్టుకొని 30 ఏళ్ళు ఏడిపించిందే మీరు. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు మీ కాంగ్రెస్ జమానంతా ఇదే కదా. ఏం కొనుక్కుంటున్నాం? ఇన్వర్టర్ కొనుక్కుంటున్నాం, కన్వర్టర్ కొనుక్కుంటున్నాం. ఇలా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్ల దుకాణాలు దివాలా తీసినాయి హైదరాబాద్లో, సిటీలలో. ఏ బట్టల షాప్కి పోయినా, ఏ షాప్కి పోయినా ముందు ఆ పెట్రోల్ పొగవాసన వచ్చే జనరేటర్ది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పల్లెలలో కూడా 24 గంటల పవర్ ఇస్తున్న మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వస్తూ ఉందండి పవర్ పాలేరులో? వస్తుందా లేదా? వచ్చేది నిజమైతే అందరి చేతులు ఇవ్వడాలి ఒకసారి దయచేసి. ఈ టీవీలో వాళ్ళుగా చూపెట్టనా? చిదంబరం పోవాలి అందాక ఢిల్లీ దాకా. చేయి మీద వాళ్ళకి వస్తలేదు ఏంటి కరెంటు?
మిత్రులారా, చాలాసేపు మాట్లాడుంది కానీ హెలికాప్టర్ టైం అవుతా ఉంది. ఇదో గొడవ. ఒక విషయం నేను చెప్తాను, నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదు. మీ ఆశీస్సులతోని కరెంటు బాగు చేసుకున్నాం. అద్భుతంగా పారిశ్రామిక విధానం బాగా చేసుకున్నాం. ప్రపంచమంతా మెచ్చుకుంటా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకురావడానికి శ్రీకారం చుట్టినాం. దానికి సమర్థమైన మంత్రి ఉన్నాడు. 100% దాన్ని సాధించి తీరుతాం. దీని తర్వాత ఈరోజు తెలంగాణలో జరగవలసింది ఏమిటి? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్టరప్ కావాలి. వృత్తి పని వాళ్ళు ఎవరైతే కోల్పోయినారో, కుమ్మరి వాళ్ళు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, అనేక మంది ఇతర కులాల వాళ్ళు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, వాళ్ళందరిని ఆదుకోవాలి. వాళ్ళ దుఃఖం పోవాలి. దానికోసం రాబోయే బడ్జెట్లో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. యాదవ సోదరులకు నేను ప్రకటిస్తా ఉన్నా, అద్భుతమైన 25 లక్షల పైచీలకు యాదవ జనాభా ఉంది మన దగ్గర, గొల్లా కురుమ మన తెలంగాణ ప్రాంతంలో. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్ ఇవ్వాలని. గతంలో ఓన్లీ 20% సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ పాలేరు నియోజకవర్గం నుంచి ఈ సందర్భంగా తెలంగాణ యాదవ సోదరులకు నేను శుభవార్త చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 75% సబ్సిడీ ఇచ్చి బ్రహ్మాండంగా 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వబోతా ఉన్నాం రాబోయే 2 సంవత్సరాలలో. అద్భుతమైనటువంటి గ్రామీణ వ్యవస్థ యొక్క ఆర్థిక పరిపుష్టికి ఇది దోహదం చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మత్స్య కార్మికుల గురించి, చేనేత కార్మికులున్నారు, ముదిరా సోదరులు కావచ్చు, గంగపుత్ర బెస్త సోదరులు కావచ్చు, వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అద్భుతంగా ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయల మత్స్యం చేపలు ఉత్పత్తి చేసే దిశగా మత్స్య ఉత్పత్తిని ఒక పరిశ్రమగా మలచబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. త్వరలోనే ఈ చేనేత కార్మికుల బాధలు కూడా తొలగిపోతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ హయాంలో చాలా దుర్మార్గంగా వెట్టి చాకరీ చేయించుకున్న వాళ్ళలో హోంగార్డులు కూడా ఒకరు ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా బాధలున్నాయి. నేను అధికారులకు చెప్పాను, అధికారులు వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో అర్హులైన వాళ్ళందరినీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఉద్యోగాల్లోకి తీసుకుంటాం. మిగతా వాళ్ళకి త్వరలోనే పెంచబోతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. చిదంబరం గారు, కాంగ్రెస్ నాయకులారా, మీ కాలంలో చేసినటువంటి దుర్మార్గాలు, వెట్టి చాకరీ, మీరు చేయించుకున్న వెట్టి చాకరీ, మీరు ఎండబెట్టిన బీడి భూములు, వలసపోయిన ప్రజల బతుకులు, వీటన్నిటిని మార్చడానికి చిత్తశుద్ధితోని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, అవినీతి రహితంగా పనిచేస్తూ ఉంటే మీ కన్నుగుట్టి మీ భవిష్యత్తు పోతనే భయంతో అవాకులు చెవాకులు మీరు పేరుతా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మంచి కోసం సహకరించే ప్రయత్నం చేయండి. ప్రాజెక్టులకు అడ్డం పడకండి. తెలంగాణను బాగా కానియండి. తెలంగాణ పచ్చబడితే అందులో మీ పొలాలు కూడా బాగుపడతాయి, మీ ఊళ్ళు కూడా బాగుపడతాయి. కాబట్టి ప్రాజెక్టులను అడ్డుకునే దుర్మార్గం మానుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు ఎన్ని పిచ్చి వెకిలి వేషాలు వేసినా, నా రక్తం బొట్టు బొట్టు రంగరించైనా సరే ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టి తీర్థం, అద్భుతమైన ఫలితాలు తెచ్చి తీర్థమని మనవి చేస్తా ఉన్నా. ఆనాడు ఇదే తిరుమలాయ పాలెంలో ఆ రోజు నేను ప్రకటించాను, వీలైనంత తొందరగా మేఘాల మీద మీకు పాలేరు నీళ్ళు తెచ్చి, కృష్ణా నీళ్ళు తెచ్చి ఇస్తామని చెప్పినాం. పాలేరు ఎత్తిపోతల పథకం పెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో 9-10 నెలల్లోనే మీ కళ్ళ ముందర నీళ్ళు తీసుకొని వచ్చినాం. మీ పాదాలు కడిగినాం. ఖమ్మం జిల్లా ప్రజానీకానికి నేను హామీ ఇస్తా ఉన్నా, సీతారామ ప్రాజెక్టు రాబోయే 1.5 సంవత్సరాలలో పూర్తి చేసి డే అండ్ నైట్ పనిచేసి మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే దిశగా పని చేస్తాం. దాన్ని కూడా సాధించి చూపెడతామని చెప్పి ఈరోజు మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈ శుభ సందర్భంలో సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకుందామని మనవి చేస్తూ చెప్పినాముగానే మనవి చేస్తూ ఈరోజు మీరు హరీష్ గారు తన స్పీచ్లో చెప్పినట్టుగా మీరు చూపెట్టినటువంటి ఉత్సాహం, మీరు ఇచ్చినటువంటి స్వాగతం, ఎన్ని జన్మలు ఎత్తినా మేము మీ రుణం తీర్చుకోలేం. మీ అండా దండ ఉన్నంత వరకు, మీ సహాయ సహకారం ఉన్నంత వరకు ఖచ్చితంగా తెలంగాణను అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ఒక అగ్రరాజ్యంగా, అగ్రమైనటువంటి రాష్ట్రంగా భారతదేశంలో నిలబెట్టడానికి నా చివరి రక్తబొట్టు వరకు కూడా ఖర్చు పెడతా, పోరాటం చేస్తానని మనవి చేస్తూ, అన్ని వర్గాల ప్రజలను కూడా సమాన గౌరవంతో ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. గట్టిగా చెప్పాలా, పాలేరు నీళ్ళు వచ్చినాయి, అంత బాగా చెప్పాలా. జై తెలంగాణ.
జై తెలంగాణ. ధన్యవాదాలు. పాలేరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి జ్ఞాపిక అందజేస్తున్నారు రైతు సంఘ నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బేగ్ గారు, అదేవిధంగా టిఆర్ఎస్ నాయకులు తాతా మధుసూదన్ గారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి కూడా జ్ఞాపికను అందజేస్తా ఉన్నారు. మువ్వా విజయబాబు గారు నాగల్ని బహుకరిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి.